హాయ్, నేను ఎన్ఎస్వి. సెప్టెంబర్ 2023లో జరిగినటువంటి ఛార్జ్మెంట్ 2 ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ ఇప్పుడే రిలీజ్ అయ్యాయి. సో దాని యొక్క పీడిఎఫ్ వచ్చేటప్పటికి టెలిగ్రామ్ ఛానల్లోను అండ్ మా రిలేటెడ్ వాట్సాప్ గ్రూపుల్లోనూ పోస్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా పీడిఎఫ్ ఉంది. సో ఇండివిజువల్గా అప్పుడు రాసినప్పుడు ఎలక్ట్రికల్ ఫిట్టర్ అని, గైరో ఫిట్టర్ అని, ఎలక్ట్రానిక్ ఫిట్టర్ అని, వెపన్ గ్రూప్ అని ఇలా ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్గా రిజల్ట్స్ ఇచ్చాడు. సో ఒకసారి చూసుకోండి. ఈ రిజల్ట్లో ఎలక్ట్రికల్ ఫిట్టరు అరౌండ్ 48 మెంబర్స్ని, ఎలక్ట్రానిక్ ఫిట్టర్ వచ్చేటప్పటికి 11 మెంబర్స్ని, గైరో ఫిట్టర్ వచ్చేటప్పటికి 5 మెంబర్స్ని, రేడియో ఫిట్టర్ వచ్చేటప్పటికి 8 మెంబర్స్ని, రాడార్ ఫిట్టర్ వచ్చేటప్పటికి 12 మెంబర్స్ని, సోనార్ ఫిట్టర్ వచ్చేటప్పటికి 6 మెంబర్స్ని, ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్ వచ్చేటప్పటికి 4 మెంబర్స్ని, కంప్యూటర్ ఫిట్టర్ వచ్చేటప్పటికి 8 మెంబర్స్ని, వెపన్ ఫిట్టర్ వచ్చేటప్పటికి 8 మెంబర్స్ని, బాయిలర్ మేకర్ వచ్చేటప్పటికి 3 మెంబర్స్ని, ఇంజిన్ ఫిట్టర్ వచ్చేటప్పటికి 50 మెంబర్స్ని, జీటీ ఫిట్టర్ వచ్చేటప్పటికి 12 మెంబర్స్ని, ఐస్ ఫిట్టర్ వచ్చేటప్పటికి 24 మెంబర్స్ని, పైప్ ఫిట్టర్ వచ్చేటప్పటికి 22 మెంబర్స్ని, మిషనిస్ట్ వచ్చేటప్పటికి 24 మెంబర్స్ని, మిషనరీ కంట్రోల్ ఫిట్టర్ వచ్చేటప్పటికి 5 మెంబర్స్ని, ఫౌండర్ వచ్చేటప్పటికి 2 మెంబర్స్ని, R&AC ఫిట్టర్ వచ్చేటప్పటికి 8 మెంబర్స్ని, ప్లేటర్ వచ్చేటప్పటికి 31 మెంబర్స్ని, వెల్డర్ వచ్చేటప్పటికి 23 మెంబర్స్ని, షిప్ రైడర్ వచ్చేటప్పటికి 26 మెంబర్స్ని, లాగర్ వచ్చేటప్పటికి 10 మెంబర్స్ని, రిగ్గర్ వచ్చేటప్పటికి 5 మెంబర్స్ని, షిప్ ఫిట్టర్ వచ్చేటప్పటికి 7 మెంబర్స్ని, మిల్ రైడర్ వచ్చేటప్పటికి 10 మెంబర్స్ని, ఐస్ ఫిట్టర్ వచ్చేటప్పటికి ఐస్ ఫిట్టర్ క్రేన్ వచ్చేటప్పటికి 5 మెంబర్స్ని, పెయింటర్ వచ్చేటప్పటికి 5 మెంబర్స్ని, సివిల్ వర్క్స్ వచ్చేటప్పటికి 6 మెంబర్స్ని, పీపీ అండ్ సి సో ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ వచ్చేటప్పటికి 32 మెంబర్స్ని, టోటల్గా ఓవరాల్ అండ్ 20 మెంబర్స్ని సెలెక్ట్ చేశాడు. ఎవరైతే ఆల్రెడీ రిజల్ట్స్లో సక్సెస్ అయ్యారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా మీరు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా నాన్ ఐ స్టడీ స్టూడెంట్స్ ఎవరైనా ఉండుంటే కనుక సో మా మెటీరియల్ కానీ మా మోడల్ పేపర్స్ కానీ మీకు యూజ్ అయి ఉన్నా హెల్ప్ అయి ఉండుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏదైతే గ్రూప్లో ఉన్నారో ఆ గ్రూప్లో మెన్షన్ చేయండి. సో దయచేసి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.